ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీరామ్. మన హిందూ సనాతన ధర్మం కోసం మనం పాటుపడాలి. మన ధర్మం కోసం మనం మంచి చేయాలి. జై శ్రీరామ్. ప్రతి హిందువుల యొక్క ఇది బాధ్యత, కర్తవ్యం. మెసేజ్ పెడితే చదివేసి వెళ్ళిపోవడం, స్పందించకపోవడం, పట్టించుకోకపోవడం ఇది మంచిది కాదని నేను ఓపెన్గా చెప్పడం జరుగుతూ ఉంది. జై శ్రీరామ్. ఎందుకంటే నేడు హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు చూశారు కదా. ప్రతిరోజు కూడా యూట్యూబ్లోని కదా మన దేశంలోనే పుట్టి మన దేశంలోనే సాయం తీసుకొని డెవలప్ అయ్యి పైకొచ్చి సంపాదించుకొని మన సనాతన సంబంధించినటువంటి సీతమ్మని, రాముణ్ణి, మన దేవుళ్ళని తిట్టుతూ ద్వేషిస్తూ కదా ఇక్కడ సంపాదించుకున్నదంతా కూడబెట్టుకున్నదంతా పట్టుకొని విదేశాలు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడటం, పారిపోవడం మనం చాలా చూస్తూ ఉంటాం. చాలామంది మన దేశంలోనే పుట్టి ఇక్కడే పెరిగి సంపాదించుకొని కదా మన సనాతన ధర్మాన్ని ద్వేషించి పరాయి మతాలను స్వీకరించి పరాయి దేశాలు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి అక్కడ నుండి యూట్యూబ్లో వీడియోలు చేస్తూ మనం ద్వేషిస్తూ ఉంటారు. నా అన్వేషణ కూడా అంతే. అతను కూడా క్రిస్టియన్నే. ఇంకా చాలామంది ఉన్నారు ప్రపంచ యాత్రికుల్లో, చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా క్రైస్తవులే. ప్రపంచ యాత్రికుల గురించి ఒకసారి మీరు చూడండి. వాళ్ళలో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, క్రైస్తవులే. జై శ్రీరామ్. వాళ్ళు మన వల్లే సంపాదిస్తారు, మన వల్లే పైకి వస్తారు కదా, మనల్నే ద్వేషిస్తారు. ఈ రోజున యేసుని మనకి దేవుడిగా చేస్తూ ఉన్నారు. యేసే దేవుడు అని మనకు చెప్తారు మన దగ్గరికి వచ్చి. కొంతమంది ఏమో సాయిబాబా దేవుడు అని మన దగ్గరికి వచ్చి చెప్తారు. ఇక రకరకాలుగా దేవుళ్ళు పుట్టిస్తూ ఉంటారు. అంటే మన సనాతన ధర్మం లేకుండా చేయాలి, మన గుళ్ళు లేకుండా చేయాలి, మన ధర్మాన్ని నశింప చేయాలి, మన పుస్తకాలను తగలబెట్టేయాలి, భారతదేశాన్ని క్రైస్తవ దేశంగాను, ఒక ముస్లిం దేశంగాను, ఒక తీవ్రవాదం దేశంగాను మార్చేయాలి. అంతే వీళ్ళ ఉద్దేశం. ఇదే చేస్తూ ఉంటారు. ఇక్కడ పుట్టినోళ్ళు ఇక్కడే మన మీద తిరగబడుతుంటే మనం ఏం చేస్తాం? జై శ్రీరామ్ అని అనుకుంటే కుదరదు. మనం చైతన్యవంతులు అవ్వాలి. చాలామంది నాకెందుకులే, ఎవడో ధర్మం కోసం పోరాడుతూ ఉంటాడు, ఎవడో నిలబడతాడు, లేదా దేవుడే వస్తాడు అనుకుంటూ చేతులు కట్టుకొని కూర్చో ఉంటారు. ఆస్తులు తరిగిపోతాయి, డబ్బులు తరిగిపోతాయి, డబ్బులు సాయం చేయకూడదు, డబ్బులు వేయకూడదు, ధర్మం కాపాడాలి. ఇదంతా కాదు అది. జై శ్రీరామ్. కనుక ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లోని ఎంత దారుణంగా ఉన్నాయో మీరు చూశారు కదా, చూస్తూ ఉన్నాం. నేను చెప్పేది ఏంటంటే మన ధర్మానికి సంబంధించిన నా క్రైస్తవ యొక్క సాక్ష్యము ఒక పాంప్లెట్ తయారు చేయడం జరిగింది. పాంప్లెట్స్ తయారు చేసి రెడీగా ఉన్నాయి, సిద్ధం చేసినాం. అయితే కరపత్రాలు కూడా రెడీ చేసాం. జెండాలు, ఇంకా ఇవి బ్యాచీలు, దేవుడి యొక్క బ్యాచీలు, జెండాలు, పాంప్లెట్స్, కరపత్రాలు ఇవన్నీ తీసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని కదా ఇంటికొక జెండా ఇస్తూ పలకరిస్తూ కదా మన ధర్మం గురించి మనం బోధిస్తూ, అంటే బోధించడం ఏంటి? చైతన్యపరచాలి. మత మార్పిళ్ళు కాకుండా ఉండడానికి ఒక కరపత్రం ఇవ్వాలి. కరపత్రం ఇచ్చి ఒక జెండా ఇచ్చి ఒక బ్యాచ్ ఇవ్వాలి. అలాగా గ్రామాలన్నీ కూడా దర్శిస్తూ కదా ప్రతి గ్రామాన్ని కూడా దర్శిస్తూ పలకరిస్తూ హిందువుల్ని చైతన్యపరుస్తూ మన ధర్మం కోసం మేము ఉన్నాం అని తెలియడం కోసం మన హిందువులకంటూ ఒక ధైర్యం ఇవ్వాలి. హిందువులకంటూ ఒక ధర్మం ఉంది కదా, మా కోసం ఒకరు ఉన్నారు అని తెలియడం కోసం మేము ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. జై శ్రీరామ్. గనక ఈ యొక్క నూతన కొత్త సంవత్సరంలోని ఈ జనవరి నెలలోని ఈ పని మొదలెట్టాలనుకుంటున్నాం. చుట్టుపక్కల గ్రామాల్లోని చక్కగా నా సాక్ష్యము, కరపత్రాలు, బ్యాచీలు, జెండాలు కొన్ని మనం ఇంపోర్ట్ చేసి, అంటే మనం తయారు చేసి కదా ఇవి తీసుకొని చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి పంచుతూ ఒక 5 మంది బృందంగా ఏర్పడి, ఒక 5 మంది ఒక సభ్యులుగా ఏర్పడి ఒక్కొక్క గ్రామం దర్శించి మన హిందువులను పలకరిస్తూ కదా చక్కగా మన ధర్మం గురించి చెప్తూ, అంటే ధర్మం అంటే ఏంటి? వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మత మార్పిళ్ళు కాకుండా క్రైస్తవ మతం నుంచి మనం వెనకొచ్చాం బయటికి, ఆ సాక్ష్యాన్ని వాళ్ళకి వినిపించి మీరు మాలాగా నశించిపోకుండా బాబు, మంచిగా ఉండండి, మంచి చేసుకోండి, మతాల్లో కలిసిపోకండి అని చెప్పడానికి ఒక కరపత్రం ఉపయోగపడుతుంది. ఇంటి మీద ఒక జెండా పెట్టుకుంటారు. ఆ డోర్కి, వాళ్ళ యొక్క ఇంటి డోర్కి మన హిందూ సనాతన సంబంధించినటువంటి ఒక బ్యాచ్ అంటించడం జరుగుతుంది.
మత మార్పిడి గాళ్ళు ఆ ఇంటికాడికి వెళ్ళినప్పుడు ఆ జెండా కనిపించాలి, ఆ బ్యాచ్ కనిపించాలి, వాళ్ళ చేతిలో కరపత్రం కూడా కనిపించాలి. చిన్నపిల్లలు కూడా చదవాలి. అప్పుడు కొంచెం మెలకు కొంచెం ఆసక్తిగా ఉంటుంది. అలా చేయకుండా మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా మన ధర్మానికి సహకరించకుండా ఉన్నట్లయితే ఇక ఎవరు ఏం చేయలేరు. జై శ్రీరామ్. కనుక మన హిందువులు, మన యూట్యూబర్ సబ్స్క్రైబర్లు అర్థం చేసుకోండి. కనుక నేను చెప్పేది ఏంటంటే ఈ నెలలోని ఈ ఈ ఉత్సవం, ఈ పని నెరవేర్తించాలని ఆలోచన చేసాం కదా. క్రైస్తవ మతం వాళ్ళు చేసుకొని మన హిందూ ధర్మం మనం చూసుకుంటాం. మన జోలికి వచ్చి మన మతాలు మన యొక్క ధర్మం దగ్గరికి వచ్చి క్రైస్తవ సువార్తలు ప్రకటించేటప్పుడు వాళ్ళకంటూ వాళ్ళకు ఉపదేశం చేయాలి. ఈ క్రైస్తవులు మన హిందూ ఇళ్ళకి వచ్చినప్పుడు జెండా కనిపించాలి, డోర్ మీద బ్యాచ్ కనిపించాలి, వాళ్ళలో ఒక భయం పుట్టించాలి. ఆ ఇంటి నుంచి ప్రశ్నించేవాడు ఇంటి నుంచి బయటకు రావాలి, అట్లా ఉండాలి. కనుక మన హిందువులు తెలుగుమరి, మన హిందువులు జ్ఞానవంతులైతే వాళ్ళు ఇళ్ళకే రారు, ఏ కొట్లాట్లో గొడవలు ఉండవు. కనుక ఫస్ట్ మన హిందువులు చక్కబెట్టుకోవాలి. మన హిందువులు చక్కబెట్టుకొని మన హిందువులకి ఉపదేశించి హిందువులు జాగ్రత్తం చేస్తే వాళ్ళు రారు, వీళ్ళు మతంలోకి వెళ్ళరు. ఈ పనులు మనం చేయాలి. వాళ్ళు సువార్తలు బోర్డులు పట్టుకొని సువార్తలు ఇంటింటికి వెళ్ళగలుగుతున్నారో మనం అలా కాక మన వాళ్ళు మనం చక్కబెట్టుకుంటే అయిపోద్దని నా ఉద్దేశం. కనుక ఈ జెండాలకని, ఈ యొక్క బ్యాడ్జీలకని, కరపత్రాలు ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేయడానికి, కొనడానికి, తయారు చేయడానికి కొంత అమౌంట్ అవసరం ఉంది. కనుక ఎవరైనా సాయం చేయాలనుకుంటే తప్పకుండా సాయం చేయండి. మేము ఒక మంచి పని చేయాలనుకుంటున్నాం, ఆ మంచి పనికి ఇంత ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నాం. మీరు సాయం చేస్తే మేము అవన్నీ రెడీ చేసుకొని ఒక 5 మంది బృందంగా ఏర్పడి గ్రామాలకు వెళ్ళి అక్కడ వీడియోలు తీసి ఇవన్నీ కూడా చేసి మీకు వీడియో రూపంలో చూపిస్తామని కోరుతా ఉన్నాను. పెద్ద మొత్తంలో సాయం చేయాలి. మనిషికి ఒక 1000 రూపాయలు చొప్పునని ఒక 10 మంది మనిషికి 1000 చొప్పున 1000 చొప్పున ఇచ్చిన, ఒక 20 మంది ఇచ్చిన, 30 మంది ఇచ్చిన ఇంకా ముందుకి మన యొక్క ఛానల్ ముందుకెళ్తుంది. మన ధర్మానికి చేసే పనులు ముందుకెళ్తాయి. ఖర్చు మన సనాతన ధర్మానికి సంబంధించిన పాంప్లెట్స్ కానీ, జెండాలు కానీ, బ్యాచ్లు కానీ అన్నీ ఇంపోర్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడింది. చెయ్యాలి, డబ్బు ఖర్చు పెట్టాలి. డబ్బు ఖర్చు పెట్టి మనం మన ధర్మం కోసం ఇవన్నీ చెయ్యాలి. చేస్తేనే కదా ముందుకెళ్తుంది. డబ్బులు ఖర్చు పెట్టకుండా కదా ఏది కూడా కాదది. వాళ్ళు చూడండి కరపత్రాలు, డీజీ బాక్సులు అన్నీ పెట్టి చేస్తూ ఉంటారు. మనకు అయినా అవసరం లేదు. తక్కువ బడ్జెట్లోనే కొన్ని బ్యాచ్లని, జెండాలు కొని మన గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి పంచి వాళ్ళతో మాట్లాడితే సరిపోతుందని నా యొక్క ఒపీనియన్. కనుక మీరేమనుకుంటున్నారు? నేను డబ్బులు అడుక్కుంటున్నానన్నా, మీరు ఇచ్చే డబ్బులతో నేను పెద్దవాడిని అవ్వాలన్నా, సాయం కోసమా ఛానల్ పెట్టింది? మీ సహాయం కోసమా, నేను బతకడం కోసమా? కాదది. మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ఒక మంచి పని చేయాలని ముందుకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు పెద్ద మొత్తంలో నాకు సహాయం అందితే ఇవన్నీ నేను తయారు చేసుకొని ఆ జనాన్ని తీసుకొని గ్రామాల్లోకి వెళ్ళి పంచుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ నుండి కూడా అప్పుడు వాళ్ళ నుండి నాకు సాయం వస్తుంది. అంతవరకు సాయం కూడా రాదు. ఆ సాయాన్ని బట్టి ఇంకా ముందుకెళ్తాం, ఆ సాయాన్ని బట్టి ఇంకా ముందుకెళ్తాం. అలా 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 ఉద్యోగంగా ముందుకి అనేక గ్రామాలు దర్శించడం జరుగుతుంది కదా. పెట్టుబడి లేదే వ్యాపారం చేయలేం. అలాగే మన ధర్మానికి కూడా పెట్టుబడి పెట్టాలి. మన ధర్మాన్ని కూడా పెట్టుబడి పెట్టి కొన్ని వస్తువులు మనం ఇంపోర్ట్ చేసుకొని ముందుకెళ్తే ఈ పనులన్నీ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ చేయకుండా ఒట్టిగా వెళ్ళాలంటే కాదని నేను అనుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. ఆర్థికంగా పెద్ద మొత్తంలో సాయం చేయాలనుకుంటే కింద ఫోన్పే నెంబర్ ఉంది, వెంటనే ఈరోజే స్పందించండి. జై శ్రీరామ్.